దేశంలో డిజిటల్ పేమెంట్స్ రెగ్యులర్ లైఫ్లో భాగమైపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ లక్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీని కల్పించడంతో పాటు కస్టమర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తున్నాయి. అయితే గూగుల్ పే వాడే వారికి బిగ్ షాక్ తగిలింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లు సేఫ్ కాదని తేలింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్లను సూచించే ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లను ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేటెడ్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వెల్లడించింది. డిఓటి డెవలప్ చేసిన ఈ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లను ప్రతి యూపీఐ యాప్ తప్పకుండా ఇంటిగ్రేట్ చేయాలని గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనివల్ల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను గుర్తించి వాటికి చెక్ పెట్టవచ్చు. ఇందుకు అనుగుణంగా రిస్క్ స్థాయి ఆధారంగా ఫోన్ నెంబర్లను వర్గీకరిస్తుంది. ఏదైనా ఫోన్ నెంబర్ ఇదివరకు సైబర్ మోసాల్లో ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అని చెక్ చేయడం మీడియం రిస్క్ హై అనే కేటగిరీలుగా విభజిస్తుంది. యూజర్లు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ట్రాన్సాక్షన్లకు ట్రై చేసినప్పుడు మీడియం రిస్క్ నెంబర్లను గుర్తిస్తే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక పాపప్ ద్వారా వార్నింగ్ ఇస్తుంది. అదే హై రిస్క్ నెంబర్ అయితే ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేస్తాయి. లేట్ చేస్తున్న గూగుల్ పే ఫైనాన్షియల్ ఫ్రాడ్లను ఆపాలన్న ఉద్దేశంతో డెవలప్ అయిన ఎఫ్ఆర్ఐని గూగుల్ పే ఇంటిగ్రేటెడ్ చేయలేదని డిఓటి తెలిపింది. యూపీఐ ట్రాన్సాక్షన్లలో సగటుగా 30 నుంచి 35% వాటాను గూగుల్ పే కలిగి ఉండడంతో భారతీయులు నిర్వహించే యూపీఐ ట్రాన్సాక్షన్లలో 3/1 మంది మోసాల బారిన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గూగుల్ పే కాంపిటీటర్స్ అయిన ఫోన్పే, పేటీఎం మాత్రం తమ ట్రాన్సాక్షన్ సర్వీసుల్లో ఎఫ్ఆర్ఐని ఇంటిగ్రేట్ చేశాయి. దీని గురించి ఇప్పటికే అధికారులు గూగుల్తో చర్చలు జరపగా మల్టీనేషనల్ కంపెనీ కావడంతో ఈ డెవలప్మెంట్కి ఎక్కువ సమయం పడుతుందని వివరణ ఇచ్చిందట. అయితే గూగుల్ తన సొంత ఏఐ బేస్డ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ డిజికా వాచ్ను కలిగి ఉందని, ఇది ఆన్లైన్ ఆర్థిక మోసాలను గుర్తించి నిరోధిస్తుందని గూగుల్ ఇండియా కోర్ లీడ్ ఫర్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ హెడ్ రాజేష్ రంజన్ ప్రభుత్వానికి వివరించారు. మరోవైపు ఎఫ్ఆర్ఐని దేశంలోని 50కి పైగా బ్యాంకులు, ఫోన్పే, పేటీఎం కేవలం 2 నెలల్లోనే అమలు చేయడం గమనార్హం. 190 కోట్ల రూపాయల మోసాల నివారణ రీసెంట్ గా జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో ఫోన్పే, పేటీఎం, డిఓటీలకు చెందిన బృందం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎఫ్ఆర్ఐని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా తాము 125 కోట్ల రూపాయల ఆర్థిక మోసాలను అరికట్టినట్లు ఫోన్పే వెల్లడించింది. ఈ వ్యవస్థతో గత 2 నెలల్లో తాము 68 కోట్లు ఆదా చేసినట్లు పేటీఎం తెలిపింది. 9 లక్షల సిమ్లు బ్లాక్ ఇండియా అంతటా చెల్లింపులకు యూపీఐ ఇప్పుడు ప్రధాన మార్గంగా మారింది. లక్షలాది మంది యూజర్లు సైబర్ మోసాల బారిన పడకుండా ఎఫ్ఐఆర్ నివారించిందని డిఓటి తెలిపింది. 2022లో 10 లక్షల సైబర్ మోసాల నమోదు కాగా 24లో వీటి సంఖ్య 22 లక్షలకు పెరిగింది. ఈ క్రమంలో డిఓటి ఇప్పటి వరకు సైబర్ మోసాలకు సంబంధించిన 9,42,000 సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది.